ఊర్ల రాజుబాబు రావాలి సార్. సారు ఊర్లో రాజుబాబు వాలంటరీగా నియమిస్తున్నారు. వాలంటరీ మీ పని తెలుసు కదా సార్. మీ పని గ్రామాల అభివృద్ధి గురించి చెప్పాలి. నాకు చెప్పిన పర్లేదు, అధికారులకు చెప్పిన పర్లేదు. దాంతో మీకు సర్టిఫికేట్ ఒకటి ఇస్తాం. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాం మేము. ఏదో ఆశాభాషగా కాదు, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాం. మీరు ఏదైనా సమస్య ఉంటే మాకు తెలియజేయాలి. తెలియజేయడంతో పాటు మీకు మెడికల్ కిట్ ఇస్తాం. మెడికల్ కిట్ మాత్రం ఎవరికి కూడా టాబ్లెట్స్ అయినా, ఇంజెక్షన్ అయినా ప్రాథమిక చికిత్స ట్రస్ట్ ద్వారా కంపల్సరీ జరగాలి. ఓకేనా? సార్ దగ్గర ఉంటది. చాలా విషయాలు ఇదే కాదండి, చాలా విషయాలు మీరు నెరవేర్చుకునే పరిస్థితి ఉంటది. అన్ని విషయాలు ముందుకు పోదాం. చేద్దాం మనమందరూ కూడా. ఓకే, అపాయింట్మెంట్ ఇచ్చిన రోజు సార్ వాళ్ళు డ్యూటీ ఎక్కుతారు. ఆ రోజు అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాం మీకు. ఓకేనా? మళ్ళీ తప్పుడు కార్యక్రమాలు మాట్లాడుకోవద్దు. ఈ సంస్థ ప్రభుత్వాలు కాదు. ప్రభుత్వం అంటే అల్లది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు కాదు. మాకున్నంత వరకు మేము సాయం చేస్తాం. మీ గ్రామానికి ఏమైనా వాటర్ సమస్య ఉన్నా, లేకపోతే సీసీ రోడ్డు సమస్య ఉన్నా, మీరు అందరు గ్రామస్తులందరూ కూడా తీర్మానం చేసుకొని ఇప్పుడైతే వాలంటీర్ ఉన్నారు, విద్యా వాలంటీర్ ఉన్నారు, ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు సమక్షంలో వచ్చినా కూడా మేము చేస్తాం చేయాల్సిందైతే. ఓకేనా? కాబట్టి మీకు ఎవరు ఇబ్బంది పెట్టినా ఏం చేసినా కూడా ప్రతి సభ్యుడు కూడా ట్రస్ట్ లో భాగమై ఉండాలి. ట్రస్ట్ లో సభ్యత్వం తీసుకొని ఉండాలి. మీరందరూ కూడా ట్రస్ట్ సభ్యత్వం అందరూ తీసుకోవాలి. ప్రతి ఇంట్లో కుటుంబంలో కూడా అందరూ తీసుకునే పరిస్థితి చేయండి. ఎవరైనా తీసుకుంటారనుకుంటే ఆల్రెడీ కృష్ణ సార్ మనకి గిమ్మల్ కృష్ణ సారు వాలంటీర్ ఎవరైనా ఉంటే మీరు సభ్యత్వం ఇస్తారు మీకు ఇక్కడ కూడా. ఓకేనా? అన్ని గడప గడపల్లో ఎవరో వచ్చి చేస్తారో కాదు, మన ఆదివాసీ బిడ్డ మనమే చైతన్యం పొందాలి మనమంతా కూడా. కాబట్టి ఈ వ్యవస్థ కష్టమైన పనే, కానీ మనమందరం కూడా విజయ పదంలో నడవాలి అన్నప్పుడు మనమందరం కూడా కలిసి ఉన్నప్పుడు మాత్రమే విజయ పదంలో నడిపిస్తాం. అందుకని దయచేసి సోదరి మండలం మీరందరూ కూడా మంచి మనసుతో ఈ ఒక ట్రస్ట్ ని ఆశీర్వదించి ఈ ట్రస్ట్ తో పాటు మనమందరం కూడా ముందుకు పోయే పరిస్థితి చేద్దాం. మనమందరం కూడా మీ అందరికీ నేను కోరుకునేది ఒకే ఒకటి, మీరు మనమందరం కూడా చైతన్యవంతులు రావాలి, గొంతెత్తి మాట్లాడాలి. నా ఆదివాసీ బిడ్డ ఆ స్థాయిలో ఉండాలనేది నా ఆశయం. కాబట్టి మీరందరూ కూడా ముందుకు నడుస్తాం మనం కలిసి. ఓకేనా? చేద్దాం మనమందరం కూడా. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ. ఓకే, దాంతో పాటు ఎవరైతే ముస్లిం వాళ్ళు ఉన్నారో దాదాపు నా ఊహ తెలిసి 4వ తరగతి నుండి హాస్టల్లో చదువుకున్నప్పుడు చిన్న పిల్లలు 4వ తరగతి 3వ తరగతి అయితే మనం హాస్టల్లోనే చదువుకున్నాను. నేనంతా కూడా గవర్నమెంట్ బడిలో చదువుకున్నప్పుడు నిజంగా నాకు అప్పటి నుండి నాకు మనసు ఆలోచించేది ఏంటంటే సేవ దృక్పథం. అది నే కాదు, నాతో చదువుకున్న ఫ్రెండ్స్కి అడగండి, నా మానవ దృక్పథం చెప్తారు వాళ్ళంతా కూడా. ప్రతి చిన్నప్పటి నుండి కూడా చదువు మీదవే ఉంటూ సేవ చేయాలి, ప్రజలకి మేలు కలగాలి అనేది నా ఆశయం. అప్పటి నుండి నా ఆశయం. అందుకబట్టి ఆ భగవంతుడు ఈ రోజు మీ అందరికీ కూడా ఈ 1,80,000 మందిని తీర్చిదిద్దే ఒక వ్యవస్థ ఇవ్వడం లేదు. మనం ప్రయత్నిస్తే, కష్టపడితే ఆ ప్రయత్నం అనేది మనకి ఎప్పుడు కూడా వేస్ట్ కాదు, విజయం అనేది ఏ రోజుకైనా వస్తాయి. అందుకబట్టి దయచేసి ప్రతి సోదరుడికి చెప్పే విషయం, మీరందరూ కూడా డబ్బు కోసం పనిచేయకూడదు. మనమంతా కూడా మంచి మనసు కలిగి ఉండి, సేవ దృక్పథం కలిగి ఉండి మన ఆదివాసీ మనగడనే ముందుకు తీసుకుపోయే పరిస్థితి ప్రతి సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే ఉంటాం. కానీ అది కాదు మనం చేసింది. సింధపల్లి హెడ్ క్వార్టర్లో పెట్టుకొని వ్యవస్థ నడిపించగలుగుతాం, లేదనుకోని ఇంకో ఆఫీస్లో పెట్టి వ్యవస్థ నడిపించుకోగలుగుతాం. అది కాదు. ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు దాదాపు 20-25 మంది 30 మంది దాకా ఆదివాసీ ట్రస్ట్ సభ్యులు ఇక్కడ రావడం జరిగింది. కారణం వాళ్ళకి కూడా పూర్తిగా ఫిజికల్ గా వాస్తవం అనేది ఫిజికల్ గా ఈ రోజు నుండి మొన్న 8వ తేదీ 9వ నెల 24 నుండి దారకొండ నుండి స్టార్ట్ చేసాం. కాకపోతే వర్షం ప్రభావం వల్ల ఈ వారం రోజులు ఆగింది. లేకపోతే ఇంకో కోణాలు కాదు, కుటుంబ సభ్యుల కలహాలు కాదు. ఇది కేవలం ఆదివాసులు కులానికి, మతానికి, వర్గానికి భేదము లేకుండా అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు ఈ జిల్లావే కాకుండా, ఈ రాష్ట్రమే కాకుండా ఏ రాష్ట్ర ఆదివాసీ బిడ్డ అయినా కూడా ఈ ఒక వ్యవస్థకి మనం ముందుండి నడిపించుకునే బాధ్యత ప్రతి సభ్యుడి మీద ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ ఒక వ్యవస్థ అనేది అందరికి ఉపయోగపడే వ్యవస్థ. అది నువ్వు నేను చనిపోయినా కూడా భావితరాలకు ఉండాలని ఆశయంతో ఈ వ్యవస్థ తీసుకొచ్చాను. కాబట్టి మీరందరూ కూడా మీరు భుజస్కంధాల మీద వేసుకుని ముందుకు నడిపించుకోవాలి ఈ వ్యవస్థ. ఎందుకంటే మనిషి ఈరోజు కోట్లాది రూపాయలు సంపాదించినా కూడా మన వెంట రాదు ఇది కూడా. నేను ఈరోజు నిజంగా బావగా చెప్పినట్టు ఈరోజు నిజంగా టెక్నాలజీ నేర్చుకొని ఈరోజు కోట్లాది రూపాయలు సంపాదించే వాళ్ళ సిస్టమ్ నాకు తెలిసిన ఈ కోట్లాది రూపాయలు తీసేది కూడా మేమే, ఆ టీమే. ఆ రోజు ఉన్నాం, మేము ట్రైనింగ్ లో ఉన్నాం. ఉన్న పరిస్థితుల్లో పౌరాల గుట్టలో చనిపోయిన తర్వాత నిజంగా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే గొప్ప ముఖ్యమంత్రి. ఆ రోజు మనందరూ తెలిసిన వ్యక్తి. అంటే రాజకీయాలు ఖచ్చితంగా చెప్తున్నాను, ఇక్కడ ఒక మనిషి కోసం మాత్రమే చెప్తున్నాను నేను. ఎందుకంటే ఈ రోజు నిజంగా ఆ వ్యక్తి దేవుడిగా మనం కొలిసే పరిస్థితి ఉన్నప్పుడు కారణం ఆ వ్యక్తి చేసినటువంటి మంచి పనులే. అందుతో పాటు ఆ వ్యక్తి బంగారు స్పూన్లో తినవలసిన మనిషి, బంగారు స్పూన్లో పడుకొని చనిపోవలసిన వ్యక్తి, కోట్లాది రూపాయలు ఆస్తులు అంతస్తులు ఉన్నప్పుడు కూడా ఆ మనిషి చనిపోయిన స్వభావం ఎలాంటిదో మనందరికీ తెలుసు.
ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దేశవ్యాప్తంగా తెలుసు. కారణం అయినా కూడా సావు ఎలా చచ్చిపోయామనేది కాదే కాదు, మనిషి చనిపోయినప్పుడు చనిపోయిన తర్వాత ఏమి ఉన్నదే ఇంతే కదా అనిపిస్తాయి, అంతేనే కదా. అందుకబట్టి నిజంగా ఒకసారి మనం చూడాలి, ప్రత్యక్షంగా చూసినప్పుడు మాత్రమే మనం గుణపాఠం నేర్చుకుంటాం. అందుకబట్టి ఈ రోజు నా ట్రస్ట్ సభ్యులు, మన ట్రస్ట్ సభ్యులందరూ కూడా ప్రతి గ్రామానికి కూడా తిప్పడం కారణం ఏంటంటే వాస్తవాల వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంటుంది అన్నది పూర్తిగా ప్రత్యక్షంగా తెలియగలిగాలి. ప్రతి సభ్యుడికి కూడా తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ఒక మనసు చలించిపోయే పరిస్థితి ఉంటుంది. నేను కూడా పూర్తిగా శ్రీకాకుళం నుండి మొదలుకొని ఆదిలాబాద్ వరకు తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాల్లో, మన తెలుగు వాళ్ళలో చూసినప్పుడు చాలా ప్రాంతాల్లో ఆదివాసీ బిడ్డలు కలత చెందే పరిస్థితి. పేదవాళ్ళు నిజంగా తినడానికి కూడా తిండి లేదు, ఉండడానికి కూడా లేని పరిస్థితి చాలా ప్రాంతాలు చూసాను నేను. ఆంధ్రపాటు ఈశాన్య ప్రాంతాలు చూశాను. ఈశాన్య ప్రాంతాలు అస్సాం కానీ, నాగాలాండ్ కానీ, మిజోరాం ప్రాంతాలు చూసినప్పుడు కూడా అక్కడ ఆదివాసీ బిడ్డలు కూడా నిజంగా ఇల్లు కానీ ఏమీ లేదు, ఆ జంతువులతో వేటాడే బతికే బతుకు. అలాంటప్పుడు నిజంగా నేను చేయవలసిన సాయం ఏంటనేది నేను పూర్తిగా ఈ ఒక ఏదైతే మన సిస్టమ్ ద్వారా వచ్చే ఫైనాన్షియల్ ఏదైతే ఉందో, ఫైనాన్షియల్ ద్వారా ఈరోజు నేను కోట్లాది రూపాయలు సంపాదించేది ఒక టెక్నాలజీ నాకు తెలిసిన ఈ కోట్లు నాది కాకూడదు, నా ఆదివాసీ బిడ్డలకి అనేది పూర్తిగా ఇది ఉండాలని కాబట్టి మీరు ఒకటే గుణం మారుతుంది. కానీ నా గ్రామాలు ఎక్కడ మారలేదు. మారిందా మన గ్రామాలు ఎక్కడైనా కూడా? నిజంగా ఈ రోజు నిజంగా నిన్న చూసినట్టయితే చట్రపల్లి గ్రామం పోయినప్పుడు, చట్రపల్లి గ్రామంలో నిజంగా మీరు చూసారో లేదో కానీ ప్రత్యక్షంగా మేము చూసాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి వరద బాధితులు పూర్తిగా ఇలాంటి ఇల్లులు మొత్తం కూడా కొట్టుకుపోయింది. ఇలాంటి ఇల్లులు ఒక్కడు కూడా నిజంగా కింద బేస్మెంట్ కూడా లేదు, టోటల్గా కొట్టుకుపోయి ప్రాణ నష్టము, ఆస్తి నష్టం జరిగే పరిస్థితి. కానీ ఒక్క నాయకుడు కానీ, ఒక జిల్లా అంతర్గం కానీ ముందుకు పోయే పరిస్థితి చేయలేదు. ఇప్పుడు వెళ్తున్నారా అన్ని బాగైనప్పుడు అది వినడం కాదు. ఆ రోజు ఆ 3 రోజులు నిజంగా వాళ్ళకి మంచినీళ్ళు లేదు, ఆహారం లేదు. అలాంటప్పుడు బిక్కుమని చూసుకునే పరిస్థితి. అందుకబట్టి దయచేసి ఆదివాసీ సోదరి మళ్ళారా, మనకి ఎవరు ఏ నాయకుడు వచ్చి చేయడు, అలాగని ఏ అధికారులు వచ్చి కూడా మనకు ముందు చేయరు. వాళ్ళ ఉద్యోగ ధర్మం తెచ్చుకుపోవడం కోసమే మనమే చేసుకుని మనమే చైతన్యవంతులు కావాలి, మనమే నడిపించుకోగలగాలి. అప్పుడు మాత్రం మనకి ఏ నాయకుడు అవసరం ఉండడు. అందుకబట్టి మనం చైతన్యవంతులుగా తయారు కావాలి, మనం గొప్ప వ్యక్తులుగా తయారు కావాలి, గొంతెత్తి మాట్లాడే పరిస్థితికి రావాలని ఈ వ్యవస్థ తీసుకొచ్చాడు. ఎందుకంటే మనకి చట్టాల మీద, శాసనాల మీద అవగాహన కలిగి ఉండాలి. రాజ్యాంగం మనకి ప్రత్యేకమైన హక్కులు, చట్టాలు ఇచ్చింది. ప్రజాస్వామ్యము మన విలువలైనటువంటి విలువలు ఇచ్చింది, స్వేచ్ఛలు ఇచ్చింది, మనం మాట్లాడే స్వతంత్రం ఇచ్చింది. ఇదన్నీ తెలుసుకోలేకపోతున్నాం. అందుకబట్టి వీరికి ఊళ్ళో ఉండి మన పంచాయతీ పెట్టుకుంటే తెలిసే పరిస్థితి ఉండదు. అందుకబట్టి దీనికి ప్రత్యేకమైన వేదికలు తయారు చేసి కలిగాను. ప్రతి మండలంలో కూడా ఆఫీసులు తయారు చేశాను. నా విధి విధానం ఏ మాదిరిగా ఉంటుంది అంటే ఈ ట్రస్ట్ పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఏదైతే భారత రాజ్యాంగంలో మన చట్టాల హక్కులు ఇచ్చిందో వాళ్ళు తెలుసుకునే పరిస్థితి చేస్తున్నాం. దాంతోపాటు మనం అభివృద్ధి డెవలప్మెంట్ విషయాలు ఏంటంటే మన గ్రామానికి రోడ్డు కానీ, కరెంటు కానీ, మంచినీళ్ళు కానీ, విద్య కానీ, వైద్యం కానీ సక్రమంగా అందే పరిస్థితి కావాలి. దాంతోపాటు ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు కానీ, అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఒక ఉండేటటువంటి ఒక సిస్టమేటిక్ ఫార్మాలిటీ ఉండేటట్లు ఒక వాలంటీర్ వ్యవస్థ కానీ, లేకపోతే నైట్ స్కూల్స్ కానీ, సొసైటీ కానీ, అలాగే మన ఆరోగ్య పరిస్థితులు ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ, అలాగే మనకి మెడికల్ క్యాంపులు కానీ, అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్ కాలేజీలో కానీ, స్కూల్స్లో కానీ, గ్రామాల్లో కానీ అవేర్నెస్ చెందాలని రకరకాల పథకాలు, రకరకాల సంక్షేమాలు తీసుకురావడం జరిగింది ట్రస్ట్ ద్వారా. ఇదంతా కూడా